తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ పార్టీలోని కీలక నేతలను టార్గెట్ చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది. కవిత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో కింద కేటీఆర్ అని రాసి పరోక్షంగా హరీష్ రావు, సంతోష్ రావులను ఉద్దేశిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. I have the best MLAs and ministers. Grabbingly learned a lot about irrigation from this able discipline of కేసీఆర్ గారు అంటూ ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు హరీష్ రావు వర్గంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయితే ఈ కామెంట్స్పై హరీష్ రావు ఇంతవరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. కానీ ఆయన అభిమానులు మాత్రం కవిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కవిత, కేటీఆర్ల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయనే వార్తలు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల కేసీఆర్, కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పగించడం, పార్టీలో కీలక నిర్ణయాలన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే జరుగుతుండటంతో కవిత అసంతృప్తిగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఆమెకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ అంతర్గత పోరు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో ఇలాంటి విభేదాలు బయటపడడం పార్టీకి మరింత నష్టాన్ని కలిగించవచ్చని అంటున్నారు. మరి కేసీఆర్ తన కుమార్తె, అల్లుడి మధ్య ఉన్న ఈ విభేదాలను ఎలా పరిష్కరిస్తారో, పార్టీని ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఎలా బయటపడిస్తారో వేచి చూడాల్సిందే.